అయితే పాప ఎప్పుడు కూడా వాడు అని సంబోధిస్తూనే మాట్లాడుతుంది. స్వేచ్ఛ కూతురు మరి ఎందుకు ఆ విధంగా సంబోధించాల్సి వచ్చింది? ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకుంటే తండ్రిగా ఉన్న వ్యక్తి స్థానంలో ఉన్న వాళ్ళని వాడు అని సంబోధించరు ఎవరు కూడా. మరి స్వేచ్ఛ కూతురు మాత్రం వాడు అంటూ సంబోధిస్తూ మాట్లాడుతుంది. మరి దీన్ని ఎలా చూడాలి? ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి తనతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి కూడా స్వేచ్ఛ కూతురు చెప్తుంది. నిజంగానే పూర్ణచంద్ర తండ్రిగా స్వేచ్ఛ కూతురు బాధ్యతలు తీసుకున్నాడా? తన చదువుకి కానీ లేదంటే కావాల్సిన అవసరాలని దగ్గరే ఉండి చూసుకున్నాడా? అసలు దేని గురించి స్వేచ్ఛ కూతురు ఏం మాట్లాడుతుంది? తన మాటల్లోనే ఒకసారి విందాం. అంటారు మిస్బిహేవియర్ ఉండే నాతోని. నేను అమ్మకి చెప్తే అమ్మ నమ్మలేదు అసలు. ఏం కాదు, ఫాదర్ అయినా కానీ క్లోజ్గానే ఉంటారు కదా, ఫాదర్ అనుకో అని అన్నది అమ్మ. అసలు అమ్మ నమ్మలేదు ఫస్ట్. పూరి అని ప్రేమ పిలవడం కాదు, అమ్మ నాన్న నాన్న అని పిలవమంటే అంటే పెద్దోళ్ళు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఫుల్ నేమ్ పెట్టి పిలవలేక నేను పూరి అనేదాన్ని. నాన్న నాకు అసలు ఇష్టం లేదు అసలు. అమ్మ నాన్న నాన్న అనమంటుంది. అమ్మ ముందర సరేలే అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం అంటే కొంచెం ఇష్టమే అన్నట్టు ఉండేదాన్ని, అమ్మ బాధపడకుండా. అమ్మకు కూడా నేను వాడు రాకముందప్పటి నుంచి అమ్మకి ఫస్ట్ నాకు చెప్తూ ఎవ్రీ వీక్ ఒకసారన్నా కంపల్సరీ చెప్పేది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నీ వల్లనే బతికినా, నేను నీకోసమే బతికినా, నువ్వు మంచి స్ట్రాంగ్ ఉండాలి అది అని చెప్పేది నాకు. వీడు వచ్చినప్పటి నుంచి అమ్మ కొంచెం నాకు దూరం అయింది. మొత్తం ఆయన గురించి ఆలోచించేది, మొత్తం స్ట్రెస్ 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 మొత్తం ఆయన వల్లనే. ఎప్పుడు ఆయనతోనే చాటింగ్, ఆయనతోనే కాల్, నాతో టైం స్పెండ్ చేయలేదు అసలు, చేసేది కాదు ఆయన లేకపోతే. వాళ్ళిద్దరికి ఏదన్నా గొడవ అయితే కూడా ఆయనతోనే చాటింగ్. లేక లేక నాకు అమ్మకి అసలు నాకు టైం దొరకదు స్పెండ్ చేయడానికి. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను. నేను స్కూల్ నుంచి వచ్చే వరకు ఒక 10 minutes అటు ఇటు అవుతుంది. అమ్మ 10 minutes ముందు కానీ 10 minutes తర్వాత కానీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నేను రాగానే వెళ్ళిపోయి మళ్ళీ నేను పడుకునే టైంకి వస్తుంది కదా నైట్, మళ్ళీ పడుకుంటా, మార్నింగ్ లేచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అమ్మకి ఫ్రైడే ఇంకా సాటర్డే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. అప్పుడు ఇంక అమ్మ రెస్ట్ తీసుకుంటా అని పడుకొని ఉంటుంది, లేకపోతే వాడు వస్తాడు, ఏదో ఒకటి అయ్యి అసలు నాకు అమ్మకి టైం స్పెండ్ చేసేయడానికి ఉండేది కాదు. వాడిని సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు. మేమైతే అమ్మ ముందర చాలా అంటారు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, నేను నార్మల్గానే ఉంటా అంటే వచ్చిండు పోతుండు, సరే ఇంకా అమ్మ హ్యాపీగా ఉంది కదా సరే అని నేనున్నా. కానీ వాడు సేవ్ చేసుకోవడానికి వాడు చెప్పిండు, కానీ రియాలిటీలో మేము ఇద్దరం ఎనిమీస్ లాగా ఉంటాం. అదే రైట్. ఇక మళ్ళీ మనం పూర్ణచంద్ర రాసిన లెటర్ విషయానికి వద్దాం. ఇక అందులో మళ్ళీ కొన్ని విషయాలను కూడా ప్రస్తావించాడు. పోయిన సంవత్సరం ఎవరైతే స్వేచ్ఛ పాప ఉందో తను మెచ్యూర్ అయినప్పుడు స్వేచ్ఛ బాధపడకుండా, ఆ పాప బాధపడకుండా సొంతంగా 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. నేను ఆమె గత 5 సంవత్సరాల నుండి డిప్రెషన్లో నుంచి బయటకు రావడానికి, యాంగ్జైటీ ఎమోషనల్ నుంచి కూడా ఎమోషనల్ అయ్యింది కూడా తను అని చెప్పి కూడా ఆయన రాసుకొస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం చూస్తే 5 సంవత్సరాల నుంచి డిప్రెషన్లో నుంచి ఆవిడ బయటకు రాలేదు అని చెప్పి పూర్ణచంద్ర తన లెటర్లో హైలైట్ చేస్తూ రాశాడు. మనం దాన్ని స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ విషయానికి పాప చెప్తున్న మాటలను కూడా ఒకసారి మనం విందాం. స్వేచ్ఛ కూతురు ఏమనుంటుందంటే, అసలు డిప్రెషన్కి కారణమే పూర్ణచంద్ర, డిప్రెషన్కి కారణం అతని వల్లే కాబట్టే కదా మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది, నా తల్లి చనిపోవడానికి కారణమే పూర్ణచంద్ర కదా, 5 సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉంది అని చెప్పి అతను ఎలా చెప్తున్నాడని చెప్పి కూడా తను క్వశ్చన్ చేస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగానే స్వేచ్ఛ కూతురు చెప్పినట్లు పూర్ణచంద్రే అటు స్వేచ్ఛ డిప్రెషన్కి కారణమయ్యాడా, లేదంటే డిప్రెషన్లో ఉన్న స్వేచ్ఛ జీవితంలోకి పూర్ణచంద్ర రావడం జరిగిందా? ఇద్దరి వర్షన్లో ఎవరిది కరెక్ట్ అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సింది. ప్రస్తుతానికైతే ఈ డిప్రెషన్ కారణానికి సంబంధించి స్వేచ్ఛ కూతురు ఏమంటుందో ఒకసారి విందాం. మేము అసలు చాలా అంటారు మిస్బిహేవియర్ ఉండే నాతోని. నేను అమ్మకి చెప్తే అమ్మ నమ్మలేదు అసలు. ఏం కాదు, ఫాదర్ అయినా కానీ క్లోజ్గానే ఉంటారు కదా, ఫాదర్ అనుకో అని అన్నది అమ్మ. అసలు అమ్మ నమ్మలేదు ఫస్ట్. పూరి అని ప్రేమ పిలవడం కాదు, అమ్మ నాన్న నాన్న అని పిలవమంటే అంటే పెద్దోళ్ళు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఫుల్ నేమ్ పెట్టి పిలవలేక నేను పూరి అనేదాన్ని. నాన్న నాకు అసలు ఇష్టం లేదు అసలు. అమ్మ నాన్న నాన్న అనమంటుంది. అమ్మ ముందర సరేలే అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం అంటే కొంచెం ఇష్టమే అన్నట్టు ఉండేదాన్ని, అమ్మ బాధపడకుండా.
అమ్మకు కూడా నేను వాడు రాకముందప్పటి నుంచి అమ్మకి ఫస్ట్ నాకు చెప్తూ ఎవ్రీ వీక్ ఒకసారన్నా కంపల్సరీ చెప్పేది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నీ వల్లనే బతికినా, నేను నీకోసమే బతికినా, నువ్వు మంచి స్ట్రాంగ్ ఉండాలి అది అనుకుంటే చెప్పేది నాకు. వీడు వచ్చినప్పటి నుంచి అమ్మ కొంచెం నాకు దూరం అయింది. మొత్తం ఆయన గురించి ఆలోచించే మొత్తం స్ట్రెస్ 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 మొత్తం ఆయన వల్లనే. ఎప్పుడు ఆయనతోనే చాటింగ్, ఆయనతోనే కాల్, నాతో టైం స్పెండ్ చేయలేదు, అసలు చేసేది కాదు. రైట్, ఇక అటు స్వేచ్ఛ కూతురి మాటల్లో వింటున్నాం. మొత్తం అతను వచ్చిన తర్వాతే మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అతని వల్లే ఇప్పుడు స్ట్రెస్లో ఉండేది అని చెప్పి కూడా తను చెప్తుంది. మరి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి డిప్రెషన్లోంచి బయటకు రాలేదు తను అని చెప్పి కూడా పూర్ణచంద్ర తన లెటర్లో పేర్కొన్నాడు. రైట్, ఇక ఏదేమైనప్పటికీ మళ్ళీ లెటర్ విషయానికి వస్తే అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేది అని చెప్పి కూడా అతను రాయడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి అసలు మరి ఏం చెప్తుంది స్వేచ్ఛ కూతురు, ఏం చెప్తుంది? నిజంగానే ఇష్టం ఉండే తనని పూరి అని ముద్దుగా పిలిచేదా, లేదంటే తల్లి కోసం కావాలని అలా పిలిచిందా? అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి తన మాటల్లో విందాం. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను. నేను స్కూల్ నుంచి వచ్చే వరకు ఒక 10 మినిట్స్ అటు ఇటు అవుతుంది. అమ్మ 10 మినిట్స్ ముందు కానీ 10 మినిట్స్ తర్వాత కానీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నేను రాగానే వెళ్ళిపోయి మళ్ళీ నేను పడుకునే టైంకి వస్తుంది కదా నైట్, మళ్ళీ పడుకుంటా, మార్నింగ్ లేచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అమ్మకి ఫ్రైడే ఇంకా సాటర్డే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. అప్పుడు ఇంక అమ్మ రెస్ట్ తీసుకుంటాను పడలే, అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం అంటే కొంచెం ఇష్టమే అన్నట్టు ఉండేదాన్ని, అమ్మ బాధపడకుండా. అమ్మకు కూడా నేను వాడు రాకముందప్పటి నుంచి అమ్మకి ఫస్ట్ నాకు రైట్, ఇక లెటర్ విషయానికి వస్తే స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న అనాథ అని చెప్పి కూడా పూరి రాసుకొస్తున్నారు పూర్ణచందర్. అమ్మ నాన్న 6 నెలల వయసులో తనని వదిలేశారని,